నంద్యాల జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి శైలజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఏదీ సరిగ్గా నెరవేర్చలేదని శైలజ విమర్శించారు. घर सेपरेट दाव लेगा, घर भी मिलेगा। आप सब मदद फ्री 2 वोटर डालना डलाना भी सबको बोल के చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి? పిల్లల్ని బడికి పంపించడం ఒక్కటే మన పని. వాళ్ళని తయారు చేసి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి పిల్లకి సంవత్సరానికి 15,000 వస్తుందమ్మా. తప్పకుండా పిల్లల్ని స్కూల్కి పంపించండి. మళ్ళీ పెన్షన్ అమ్మా వాళ్ళు 2,000 నుంచి 3,000 చేశారు కదా. పెన్షన్ వస్తా ఉంది కదా. పెన్షన్ ఎవరు పెట్టారమ్మా? ఈ పథకం పెన్షన్ కావాలని ముసలి వాళ్ళకని ఎన్టీ రామారావు గారు పెట్టారు. అప్పుడు 100 రూపాయలు. సరే ధరలు పెరిగిపోయాయి, 200 చేశారు. ఆ 200 నుంచి 2,000 ఎవరు చేశారమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిసార్లు చేశారు? ఒక్కటేసారి 200 నుంచి 2,000, 2,000 నుంచి 3,000. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారమ్మా వాళ్ళు చేయడానికి? 5 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 200 పెంచుకుంటా 5 సంవత్సరాలు పట్టింది. మొన్న వస్తా ఉంది 3,000. ఇప్పుడు మనం 3,000 నుంచి 4,000 చేస్తున్నాం. అది ఎలక్షన్ అయిపోయిన వెంటనే మనం 5 సంవత్సరాలు తీసుకోము. ఎలక్షన్ అయిపోగానే అందరికి 4,000 అది ఇంటికే తెచ్చి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చదువుకున్న వాళ్ళకందరికీ మంచిగా ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఇంతకు ముందు కూడా చేసి చూపించారు, ఇప్పుడు కూడా చేసి చూపిస్తారు. హైదరాబాద్ చూసారా? హైదరాబాద్ ఎట్లా ఉంది? సింగపూర్, అమెరికా సరిపోదు, అంత బ్రహ్మాండంగా ఎవరు తయారు చేశారమ్మా? చంద్రబాబు నాయుడు.